కోపం వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టం ఉన్నా కానీ వారిని ఏమీ అనకూడదని అనుకున్నా కానీ ఇక్కడ అసలు వల్ల అవ్వట్ల. బీఆర్ఎస్ నాయకుడు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నాడు కదా, ఆయన చెప్పింది నాకు నిజంగా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. వీడియో 3 నిమిషాలు పెడతా అన్నాను, బట్ ఆయన వీడియోని 5 నిమిషాలు దాదాపు ఉంది. నేను మ్యాక్సిమం 2 మినిట్స్లో కంప్లీట్ చేసి ఆయన అటాచ్ చేస్తాను. నాది అయిపోయిన తర్వాత ఆయన వీడియో చూడాలనుకుంటే చూడండి, లేదా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలనుకుంటే చాలు. ఫోన్ నెంబర్ కూడా నేను టైటిల్లోనే పెడతాను. ఫోన్ నెంబర్ అది చేవెళ్ళది, వాట్సాప్ ఉంది, నార్మల్ది ఉంది. మీరు ఇతడికి సంబంధించిన సమాచారం ఇచ్చినా మీకు 2 లక్షలు డబ్బులు ఇస్తారు. ఒకవేళ మీరు వాడిని పట్టించినా మీకు 2 లక్షలు డబ్బులు ఇస్తారు. రాజ్ కుమార్ వాడు ఏకంగా అమ్మాయిలు పిచ్చాడు, మత పిచ్చాడు. వాడి మీద ఆల్రెడీ గతంలో కొంతమంది బెదిరించడం కేసులున్నాయి. ఆయన రోడ్ షీట్ ఓపెన్ చేయాల. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన దాని ప్రకారం ఏకంగా వాడు యాంటిసిపేటరీ బెయిల్ మీద బయట ఉన్నాడంట, అసలు వాడిని అరెస్టే చేయలేదంట. వాడు ఈ 55 రోజులు మే 16 కేసు పెట్టారు, మే 26 అరెస్ట్ చేస్తానన్నారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి అంటున్నారు. బట్ అసలు వాడు అరెస్టే కాలేదు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నాడు. కారణం ఏంటంటే స్టేషన్ బెయిల్ వచ్చే విధంగా పోక్సో కేసులోని అసలు దేనికి పనికిరాని సెక్షన్ల కింద పెట్టారు. ఎంత దారుణం ఇది! పోలీసులు చేసినట్టు హత్యలు ఇవి. వాళ్ళు రక్షణ కల్పించిన మహాప్రభున్న పట్టించుకోలేదు. గతంలో అమ్మాయి వాళ్ళ నాన్నని చంపినట్టు చెప్పినా సరే మీరు పట్టించుకోలేదు. ఆ అమ్మాయిని బలాత్కారం చేయబోయినా, కిడ్నాప్ చేయబోయినా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా వాడిని అరెస్ట్ చేయలేదు. ఇలా చెప్పుకుంటే అడుగునా కూడా పోలీసులకు నిర్లక్ష్యం కనిపిస్తుంది. వాడు ఊరిలో ఎన్ని దురాఘాతాలకి దరిద్రాలకి దారుణాలు పాల్పడినా వాడిని అరెస్ట్ చేయలేదు. ఎన్నాళ్ళు వాడిని వదిలేశారు, డబ్బుతో తప్పించుకోవచ్చని అనుకున్నాడు. చివరికి వీళ్ళని ఘోరంగా అదును చూసి వచ్చి ఆ ఇంటర్మీడియట్ బాలికని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాయనమ్మని చంపి, మరలా ఇంటికి వెళ్ళి వాడి భార్యను చంపి, పిల్లలను చంపి, ఆ తర్వాత వాళ్ళ నాన్న అరుణ్ కుమార్కి ఫోన్ చేసి వాళ్ళందరిని చంపేసా, నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పి ఎటో పరారైపోయాడు వాడు. ఇందులో అసలు గవర్నమెంట్ ఫెయిల్యూరే ఉందని చెప్పేసి ఆయన అంటున్నాడు. నాకు అది అనిపిస్తూ ఉంది. సిఐ క్రాంతిరెడ్డి ఆయన సస్పెండ్ చేశారు. ఎస్ఐ రమేష్ ఆల్రెడీ సస్పెండ్ చేశారు. కేసు అయితే చాలా సీరియస్గా గవర్నమెంట్ తీసుకుంది. 2 లక్షలు రివార్డు ప్రకటించారు. నెంబర్ నేను వచ్చేసి టైటిల్లో పెడతాను చూడండి. వీడు బతకడానికి వీలు లేదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే వీడిని ఎన్కౌంటర్ చేస్తారని అనిపిస్తుంది. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పింది ఏదైతే ఉందో వీడియో మొత్తం అటాచ్ చేస్తాను చూడండి. అసలు కేసు ఏంటి, ఏమైంది ఏంటి మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. నేనైతే మరలా చేస్తాను, వాడిని ఎన్కౌంటర్ చేయడమే కరెక్ట్. వాడిగా బతుకుంటానికి అసలు వాడికి హక్కు కాదు కదా, అసలు బతకొద్దు. వాడు బతుకున్నాడంటే మనం అంతా ఫెయిల్ అయినట్టే. పోలీసులు, గవర్నమెంట్ మనం అంతా ఫెయిల్ అయినట్టే. వాడు బతికొని కూడా చావాలి. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు నన్ను, అదేవిధంగా కొడంగల్ మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారిని, మిగతా బీఆర్ఎస్ నాయకులను షాబాద్లో జరిగిన అత్యంత దారుణమైన హత్యలకు సంబంధించి బాధితులను పరామర్శించుదామని వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా మాజీ హోంశాఖ మంత్రి, అదేవిధంగా మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారిని, సత్యవతి రాథోడ్ గారిని కూడా చేవెళ్ల దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా పెద్ద ఎత్తున ప్రజలు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తున్నారు, వేల సంఖ్యలో. ఇలా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన హోంశాఖ మంత్రిగా ఉండగా పోక్సో కేసులకు అడ్డగా మారింది. ఇది ఒక మాజీ పోలీస్ అధికారిగా, ఒక తెలంగాణ బిడ్డగా ఈ మాట చెప్పాలంటేనే బాధేస్తున్నది, కానీ ఇది వాస్తవం. ఇక నిన్న రాత్రి షాబాద్లో 6 మందిని ఒక నిందితుడు, రాజ్ కుమార్ నిందితుడు అత్యంత ఘోరమైన రీతిలో చాలా కూల్ గా 6 మందిని చంపడం జరిగింది. ఒక్క పోలీస్ అధికారి కూడా దీంట్లో అడ్డం పోలేదు. అసలు విషయం ఏంటయ్యా అంటే, మే 16వ తారీఖు నాడు, అంటే సరిగ్గా 55 రోజుల క్రితం మే 16వ తారీఖు నాడు ఈ నిందితుడి మీద పోక్సో కేసు రిజిస్టర్ అయింది. ఈ రోజు చనిపోయిన అమ్మాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ మామ, వాళ్ళిద్దరూ కలిసి షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఆ నిందితుడిని, ఆ రాజ్ కుమార్ నిందితుడిని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకురాలేదు. 55 రోజులు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతి చోట కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ మీటింగులు పెడుతూ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఇంకా మిగతా అందరి ప్రజలను కూడా వెటకారం చేస్తూ నిందిస్తున్నారు కదా.
ఒక్కసారి మీ ఓన్ హోమ్ శాఖలో ఏం జరుగుతుందో చూసుకోండి. 55 రోజులు ఒక నిందితుడిని మీరు అరెస్ట్ చేయకుండా ఉంటే ఆ బాధితురాలి తల్లిదండ్రులు, ఆ బాధితురాలి ముఖ్యంగా తండ్రి, ఆ బాధితురాలి తల్లి, అదే విధంగా వాళ్ళ మామ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు 4-5 సార్లు పోయి కూడా ఎందుకు సార్ వాడిని తీసుకురావడం లేదు, వాడు ఎట్లయినా మమ్మల్ని చంపుతాడు అని చెప్పి బాధ వెళ్ళగక్కినా కూడా మీ మనసు కలగలేదు, మీ పోలీసుల మనసు కలగలేదు. చివరికి మీరు చూసిండ్రు కదా, నిన్న రాత్రి 6 మందిని చాలా కూల్ గా నరికేసిపోయాడు ఆ దుర్మార్గుడు. ఇప్పటికి కూడా వాడు దొరకడం లేదు. అదే మే 8వ తారీఖు నాడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ కూడా 9 రోజులు మీరు అరెస్ట్ చేయలేదు. వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి లొంగిపోయారు. ఇందులో కూడా నిందితుడు వానికి ఎప్పుడో టైం దొరికినప్పుడు వచ్చి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇంతకన్నా నీచమైన నికృష్టమైన పని కొట్టుంటుందా రేవంత్ రెడ్డి గారు? 1,00,000 మంది పోలీసులు ఉన్నారు. మీరు రియల్ ఎస్టేట్ దందా కోసం ఫ్యూచర్ సిటీ అనే ఒక కమిషనరేట్ పెట్టుకున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లో భాగమైన ఈ షాబాదే ఇలా ఈ 6 హత్యలకు ఆలవాలమైంది. ఏ ముఖం పెట్టుకొని మీరు తెలంగాణ ప్రజలకు నేను హోంశాఖ మంత్రి అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఇలా మేము ఏమైనా గొడవ చేయడానికి పోతున్నామా? మేము ఆ బాధితులకు న్యాయం జరగాలని పోతున్నాం. డెడ్ బాడీలు అక్కడ పడున్నాయి శివల హాస్పిటల్లో, ఉస్మానియా మార్చిలో పడేసిండు. వాడికి ఇంతవరకు కూడా దాని దగ్గరికి డాక్టర్ పోయి నాదులు లేడు, పోస్ట్ మార్టం జరగడం లేదు. న్యాయం కోసం అడగడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేసిండు, అక్కడ సత్యేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేసిండు, మిగతా నాయకులంతా అరెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు ఇంత భయపడుతున్నావయ్యా నువ్వు? ఎందుకు ఇంత భయం నీకు? అలాంటప్పుడు రాజీనామా చేయి. హోంశాఖ మంత్రిగా పెట్టుకొని ఇంత ఘోరంగా పోక్సో నిందితులకు బెయిల్ దొరుకుతా ఉంటే వాడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు, వచ్చి చంపేసిండు కూల్ గా. నేను చంపుతాను బాధ్యత చెప్పి చంపిండు వాడు. ఏ యాక్షన్ తీసుకున్నారు మీరు పోలీసుల మీద? మీరు 55 రోజులు ఏం రివ్యూ చేసిండ్రు? ముఖ్యమంత్రి గారు మీ డీజీపీ ఏం రివ్యూ చేసిండు? మీ కమిషనర్ ఏం రివ్యూ చేసిండు? మీ రియల్ ఎస్టేట్ దందాలకు రక్షణ ఇవ్వడం తప్ప ఎక్కడుంది ప్రజల ప్రాణాలకు రక్షణ? తెలంగాణ ప్రజలారా, ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఆ నిందితుడు ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు. వాడిని ఇంతవరకు పట్టుకోలేదు ఈ పోలీసులు. 55 రోజుల నుంచి పట్టుకోలేదు, ఇప్పుడు కూడా పట్టుకోలేదు. 6 మందిని చంపిడు వాడు. మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి మిత్రులారా. ఈ పోలీసులతో కాదని చాలా క్లియర్ గా తెలిసిపోయింది. ఈ తెలంగాణ పోలీసులు ఆ తిరుపతి రెడ్డి, కోండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరులైనా వాళ్ళకు రక్షణ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. వాళ్ళకు అత్యాధునిక విదేశాల నుంచి తీసుకొచ్చిన ఆయుధాలు దిగుమతి చేసి వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు, వాళ్ళ దండలకు రక్షణ ఇస్తున్నారు. కానీ పేద ప్రజల ప్రాణాలకు, అమ్మాయిల ప్రాణాలకు, ముసలోళ్ల ప్రాణాలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. తప్పకుండా దీన్ని మేము ఖండిస్తున్నాం. సత్యేంద్ర రెడ్డి గారిని వెంటనే వదిలేయాలి, సత్యవతి రాథోడ్ గారిని వదిలేయాలి, మమ్మల్ని కూడా వదిలేయాలి. మేము పోయి మమ్మల్ని షాబాద్ లో మేము ప్రజలతో కలవాలి. మమ్మల్ని వదిలేసేదంటే మేము ఇళ్ళకెళ్ళి బయటకెళ్ళాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.